జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ద్వాదశ రాశుల వారి యొక్క అందులో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాలను బట్టి వ్యక్తుల యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి, మరియు వారు ఆ నక్షత్రం వారు ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవాలి, వారి లక్కీ నెంబర్ ఏంటి, వారి యొక్క వృక్షం ఏంటి, వాళ్ళ యొక్క శత్రువృక్షం ఏంటంటే వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు, అంటే ఏ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి, ఏ చెట్లు అన్నవి పెంచకూడదు, మరియు వారికి యోని అంటే జంతువు ఏంటి, యోని అంటే దీన్ని వివాహ విషయంలో పరిశీలిస్తారు. ఇప్పుడు పాము, ముంగీస, ఏనుగు, సింహం అంటారు కదండి, ఆ విధంగా వాళ్ళు ఏ యోని వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి, వారికి ఏ దశలు యోగిస్తాయి, ఏ దేవతను ఉపాసన చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే 12 రాశులు 27 నక్షత్రాలు, అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రం అంటే 4 పాదాలు. కొన్ని నక్షత్రాలు 2 రాశులు వస్తాయి. ఉదాహరణకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలో అయితే కృత్తికలోని 2, 3, 4 పాదాలు వృషభంలో, రోహిణి 4 పాదాలు వృషభంలో, మళ్ళీ మృగశిరలో ఉన్న 4 పాదాల్లో మొదటి 2 పాదాలు ఇక్కడ వృషభంలో, 3, 4 పాదాలు మిథునంలో. ఈ విధంగా అంటే రవి నక్షత్రాలు, కుజుడి యొక్క నక్షత్రాలు, బృహస్పతి నక్షత్రాలు ఇవన్నీ కూడా 2 రాశుల్లో వస్తాయి. కాబట్టి ఈ వీడియోలు మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ దేవతను పూజించుకోవాలి. వివాహ విషయానికి వస్తే విరోధి అయిన జంతువులు ఏంటి, విరోధి అయిన వృక్షాలు ఏంటి, నక్షత్రాలు ఏమిటి అనేది తెలుసుకొని మీరు ఆ నక్షత్ర వారికి ఒక్కొక్క దేవతను చెప్పారు, ఆ దేవతకు పూజించుకోవడం ద్వారా మీరు చెడు దశలు వచ్చినప్పుడు వాటి నుంచి మీరు ఉపశమనం కలిగి అందులోకి బయటికి వస్తారని ఆకాంక్షిస్తూ నేను ఈ యొక్క వీడియోను ప్రారంభం చేస్తున్నాను. సింహరాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకున్నాను. సింహంలో మఘ, పుబ్బ, ఉత్తర మొదటి పాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మఘా నక్షత్రం గురించి తెలుసుకుందాం. అంటే అందులో సింహరాశిలో మఘా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. ఇది కేతు నక్షత్రము. మఘా నక్షత్రానికి అధిపతి కేతు. గ్రహ దేవత ఎవరంటే పితృదేవతలు. నక్షత్ర యోని పిల్లి, నక్షత్ర యోని ఎలుక, శత్రు యోని ఏంటి పిల్లి. అంటే వీరి మఘా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం కానీ ఆశ్లేష నక్షత్రం వారితోని కానీ వివాహం అనేది అసలు చేయకూడదు. వీరికి నక్షత్రమైన వృక్షం ఏంటంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే మఘా నక్షత్రం వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీరు చేయాల్సిన దానం ఏంటంటే వెండి దానం చేస్తే చాలా మంచిది. వీరు ధరించవలసిన రత్నం ఏంటి, వైడూర్యము. అదృష్టమైన వారము గురువారము, అదృష్ట దిశ నైరుతి. వీరు ధరించాల్సిన రంగు వస్త్రాలు ఏంటి, సిమెంటు, గచ్చకాయ రంగు. లక్కీ నెంబర్ 7, 16, 25 తేదీలు. ఈ నక్షత్రము ఉగ్ర నక్షత్రం. రేవతి నక్షత్రం అనేది వీరికి వేద నక్షత్రం. అంటే మఘా నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షము అంటే ఇప్ప చెట్టు, వెదురు, నాగకేసరము అనేవి శత్రు వృక్షాలు. అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22,
31, 5, 14, 23, 7, 16, 25 ఇవి లక్కీ నెంబర్స్. అదృష్ట వారాలు ఆది, బుధ, గురువారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అదృష్ట సంవత్సరాలు 7, 16, 25, 34, 43, 52, 61, 70 ఈ సంవత్సరాల్లో వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే ఏదైనా ఒక శుభ సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మగా నక్షత్రం వారికి యొక్క జీవిత విశాస్త్రాలను పరిశీలిస్తే, ఇంకా డీప్గా పరిశీలిస్తే ఇది ఉగ్ర నక్షత్రం, అపసవ్య నక్షత్రం అని తెలుసుకున్నాం. దీనికి అధిదేవతలు అంటే పితృదేవతలను ఎక్కువగా పూజించాలి. వారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వారి యొక్క తిథులను అసలు తల్లిదండ్రుల యొక్క తిథులను ఆచరిస్తేనే భాగ్యం అనేది ఉదయిస్తుంది. వారి ఇంట్లో అన్నీ కూడా శుభకార్యాలు అనేవి జరుగుతాయి. ఇది పురుష నక్షత్రము. దిశ ఏంది? నైరుతి దిశ. నైరుతి దిశ అనేది చాలా ఇష్టమైన దిశ. అదృష్టమైన వృక్షము మర్రి చెట్టు. అదృష్ట సంఖ్యలు 7, 16, 25 మంగళవారాలతో కూడి వస్తే మరీ మంచిది. అదృష్ట రత్నాలు వైడూర్యం అంటే పిల్లి కన్ను రాయి, క్యాట్ ఐ అని దీన్ని అంటారు. వైడూర్యము లేదా పిల్లి కన్ను రాయి 1.5 క్యారెట్లు వైడూర్యంగా కానీ లేదా 3.5 క్యారెట్ల పుష్యరాగం కానీ వెండి బంగారంలో బిగించి ధరిస్తే చాలా మంచిది. వైడూర్యం ఎడమ చెయ్యి చిటికెన వేలుకు, పుష్యరాగం కుడి చేయి చూపుడు వేలుకు ధరించాలి. ఇక ఇష్టదేవత ఆరాధన అంటే గణపతి. ప్రతి ఏటా వచ్చే వినాయక చతుర్థిని సంకటహార చతుర్థి శ్రద్ధగా ఆచరించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు కూడా 11 సార్లు పఠిస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహకారక నక్షత్రమని దీనికి ప్రతీక కనుక వధూవరులిద్దరికి కూడా మఘా నక్షత్రం అయితే, ఇద్దరికి కూడా మఘా నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు. చాలా శ్రేష్టమైనది. భరణి, రోహిణి, ఆరుద్ర, స్వాతి, హస్త, శ్రవణం, శతభిషం అయితే కూడా మంచి ఫలితాలే వస్తాయి. అదృష్ట వారాలు మంగళవారం, ద్వితీయ పక్షం అయితే గురువారం. కారం వస్తువులు ఈ నక్షత్ర జాతకులు ఇష్టపడతారు. మాంస భోజన ప్రియులు కూడా. ఈ జాతకులు అంటే మగా నక్షత్ర జాతకులు డ్రై ఫ్రూట్ మీద విశేషంగా దృష్టి అనేది పెట్టుకోవాలి. ఈ రాశి వారికి గుండె కాస్త బలహీనము. మత్తు పదార్థాలు వీరికి త్వరగా అలవాటు అవుతాయి. కూరగాయలు బాగా తినాలి. ఇక దుస్తుల విషయానికి వస్తే ఎరుపు రంగు దుస్తులు, రాజసం ఉట్టిపడే వస్త్రధారణ వీరికి చెప్పబడింది. పట్టు వస్త్రాలు, అద్దం వస్త్రాలు కూడా వీరికి చాలా మేలు చేస్తాయి. వీరి తత్వం ఏంటి? ఉగ్ర స్వభావము, పట్టుదల గల తత్వము, త్వరగా నిర్ణయాలు, పనులు చేయగల ఆత్మస్థైర్యం కూడా వీరి సొంతమే అని చెప్పవచ్చు. గురుదేవుని పట్ల గొప్ప విశ్వాసం చూపే భక్తి వీరిది. పదుగురాడు మాట పాటియై ధరజల్లు అనే భావంతో ఏకీభవిస్తూ ఉంటారు. ఇది రాక్షస గణం. వాదంలో తనదే పైచేయిగా ఉండడం వీరికి ఇష్టము. ఆత్మవిశ్వాసం కూడా అధికంగానే ఉంటుంది. అంటే ఈ నక్షత్రం ఎక్కడ ఉంది? సింహరాశిలో ఉంది. సింహరాశికి అధిపతి ఎవరు? రవి. కాబట్టి రవి ఆత్మకారకుడు. తన మీద తనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న మగా నక్షత్ర జాతకులకు కూడా అవే రకమైన అలవాట్లు, లక్షణాలు ఉంటాయి. చరరాశి ఇది సింహం కాబట్టి తమ ఆదాయం, భూమి, స్థిర శాస్త్రాలని క్రమంగా వృద్ధి చేసుకునే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తమ ఆస్తులు తామే సంపాదించుకుంటారు. ఇతరుల మీద వీరు అస్సలు ఆధారపడరు. ఒకరికి సహాయం చేస్తారే కానీ ఒకరి నుంచి మాత్రం సహాయాన్ని వీరు తీసుకోరు. ఇక వేదాల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ, రేవతి, ఆశ్లేష నక్షత్రాలు జన్మించిన పురుషులు కానీ వివాహానికి యోగం కాదు. ఈ నక్షత్రాలతో అసలు వివాహం అనేది చేయకూడదు. కొంచెం మధ్యమంగా అయితే శతభిషం ఆలోచించదగింది. చేసుకున్నా కొంచెం మధ్య ఫలితాలు వస్తాయి. వీరు చేయాల్సిన మంత్రం ఏంటి? ఓం క్రోం హ్రాం క్రైం కేతవే స్వాహ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా
జపం చేసుకుంటూ ఉంటే వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. సింహరాశిలో ఉన్న 2వ నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రానికి గ్రహ దేవత శుక్రుడు, నక్షత్ర అధిదేవత భర్గుడు, నక్షత్ర యోని ఎలుక, నక్షత్ర శత్రుయోని పిల్లి, పునర్వసు ఆశ్లేష నక్షత్రాల్లో ఉంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారితో కానీ ఆశ్లేష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఈ నక్షత్రం యొక్క వృక్షము పలాశ వృక్షము, దీన్ని మోదుక వృక్షం అని అంటారు. వీరు చేయవలసిన దానం ఏంటి? వెండి దాన్ని దానం చేసుకోవాలి. అదృష్టమైన వారము శుక్రవారం. పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిదేవత కాబట్టి శుక్రవారం అనేది అదృష్టవారము. అదృష్టమైన రత్నము జాతి వజ్రము. వీరు ధరించవలసింది ఏంటంటే తెలుపు, అంటే కొంచెం పట్టు వస్త్రాలు, మెరిసే వస్త్రాలు ధరించాలి. అంటే చంద్రుడికి కూడా తెలుపే చెప్పబడింది దానికి, కానీ చంద్రుడికి మిల్క్ వైట్, శుక్రుడికి అయితే మెరుస్తూ ఉండే తెలుపు వస్త్రాలు ధరించాలి. అంటే ఆ తేడాను కొంచెం గమనించండి. లక్కీ నెంబర్ 6, 15, 24 తేదీలు. ఇది పుబ్బా నక్షత్రం అనేది ఉగ్ర నక్షత్రం. దీనికి వేద నక్షత్రం అంటే పడని నక్షత్రం, అంటే ఏది ఉత్తరాభాద్ర నక్షత్రం. పుబ్బా నక్షత్రం వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షం ఏంటి? వేప చెట్టు. ఇది మనకు సామాన్యంగా కనిపిస్తూనే ఉంటుంది. వేప చెట్టు కానీ, నాగకేసరం, మోదుగ కానీ ఇవి ఈ పుబ్బా నక్షత్రం వారు ఇంటి ఆవరణలో పెంచకూడదు. అదృష్ట తేదీలు 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25 తేదీలు. ఇక అదృష్ట వారాలకు వస్తే బుధ, శుక్ర, శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయంట. అదృష్టమైన సంవత్సరాలు 6, 15, 24, 33, 42, 51, 60, 69 సంవత్సరాలు అదృష్టవారాలుగా చెప్పబడింది. ఇంకా పుబ్బా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరాలు, ఇంకా వివరాల్లోకి వెళితే దీనికి అధిదేవత అంటే భర్గుడు, మరొక పేరు భర్గుడు. అదృష్టమైన వృక్షము మోదుగ చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 6, 15, 24. అంటే వీటిని కూడితే సింగిల్ డిజిట్ చేస్తే 1, 5, 6, 2 + 4 6 అవుతుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రత్నాలు వజ్రం, డైమండ్ 33 సెంట్లు. వేడిని సహజంగా కలిగి ఉండే ఈ జాతిరాయి సూర్యునికి చాలా ప్రీతిగా చెప్పబడింది. ఉంగరం వేలికి కానీ మధ్యమ వేలికి కానీ శుక్రవారం సూర్యోదయ కాలంలో ధరించాలి. అసలైన వజ్రం చాలా ఖరీదైనది. సుమారు 0.5 నుంచి 1.50 క్యారెట్ల వరకు ఉంటుంది. ఇక అది ధరించలేని వాటికి బదులుగా జీర్కాన్, అక్వామైరైన్, టర్కలైన్లను వీరు ధరించవచ్చు. ఇక వీరి యొక్క ఇష్టదేవత ఆరాధన, ఏ దేవుడికి పూజ చేసుకోవాలంటే పరమశివుడు అయినా రుద్రుడైనా ఒకటే వీరికి చేసుకోవాలి. మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం, కార్తీక సోమవార పాలన చేస్తే కూడా చాలా మంచిది. ఉత్తమమైన వివాహం, వధూవరులిద్దరికి కూడా ఏక నక్షత్రం అయితే వివాహం అనేది ఉత్తమం కాదు, చేసుకోకూడదు. ఇద్దరిది కూడా పుబ్బ అయితే మాత్రం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే మధ్యమ ఫలితాలనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కృత్తిక, మృగశిర, పునర్వసు, మఘ, విశాఖ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, తొలిపాదం వారితో వివాహం అనేది చాలా శ్రేష్టంగా ఉంటుంది. అదృష్ట వారాలు శుక్రవారం, కొందరికి మంగళవారం అని చెప్పారు. రుచులు కారం, మిరియాల కారం కూడా దీనిలో చేరుతుంటుంది. కాబట్టి ఈ జాతకులు ఇవి తీసుకుంటారు. బాగా పచ్చళ్ళు అనేవి బాగా తింటారు. మాంసాహారం ముఖ్యంగా కోడి మాంసం ఇష్టపడతారు. శాకాహారులు అయితే మినుములతో చేసినవి తింటారు. కానీ వాత ప్రకృతి గలవారగుడి చేత పరిమితంగా తీసుకుంటే చాలా మంచిది. అంటే మినుములని చాలా తక్కువగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. వస్త్రధారణ చాలా విభిన్నంగా ఉంటుందంట. మొత్తం మీద రహస్యంగా ఉంటుంది.
జీరాడే వస్త్రాలను అంటే పొడవాటి అంచులున్న వస్త్రాలు వీళ్ళు ఇష్టపడతారు. స్త్రీలు ఆధునికంగా పురుష దుస్తులను కూడా ధరించవచ్చు. ఇది మనుష్యగణం. జాలి దయ కలిగిన వారు, పరోపకార పరాయణులు, స్వయంగా బాగా ఆర్జించడంతో పాటుగా పిత్రాజితంగా కూడా ఉంటారు. అంటే తండ్రి దగ్గర నుంచి ఆస్తి కూడా వీరికి సంప్రాప్తిస్తుంది. ఇది చరరాశి కాబట్టి కష్టించే తత్వం గలవారుగా ఉంటారు. స్వయం ప్రయత్నం మీద అధిక నమ్మకం, వైభవేతంగా జీవితాన్ని గడపగలరు. కొద్దిపాటి మూర్ఖత్వం అనేది కొంచెం ఉంటుంది. ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రం జన్మించిన స్త్రీలకు హస్త, రేవతి, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ, ఆశ్లేష, రోహిణి నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. ఈ నక్షత్రానికి పుట్టిన నెలలోగా జ్వరభయం అనేది ఉంటుంది. ఇక నివారణ రెమెడీలు: శనికి తైలాభిషేకం చేయించడం, చంద్రుని వల్ల కలిగే కష్టాల నివారణకు పెరుగన్నం నివేదన పంచడం వంటి గట్టి రెమెడీలు చేస్తే చాలా మంచిది. ఇక వీరికి యొక్క గ్రహాది మంత్రం ఓం ఏం జం గీం గ్రహేశ్వరాయ శుక్రాయ నమ అనేక మంత్రాన్ని ఎప్పుడూ కూడా పారాయణం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. సింహరాశిలో ఉన్న 3వ నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ ఉత్తర నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో వస్తుంది. మిగిలిన 2, 3 పాదాలు కన్యరాశిలో వస్తాయి. ఉత్తర నక్షత్రానికి గ్రహదేవత రవి, నక్షత్ర అధిదేవత ఆర్యముడు, నక్షత్ర యోని గోవు. అంటే ఈ నక్షత్రానికి జంతువు ఏంటంటే గోవు. గోవుకు పడింది ఏంటంటే పులి. చిత్తా విశాఖ నక్షత్రాలు అంటే ఉత్తర నక్షత్రం వారికి చిత్తా విశాఖ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వీరు చేయాల్సిన దానం ఏంటి అంటే గ్రహదశలు బాలైనప్పుడు చేయాల్సిన దానం వెండి అనేది దానం చేసుకోవాలి. తూర్పు అనేది అదృష్టమైన దిక్కు. ఆదివారం అనేది చాలా మంచిది. కెంపు అంటే ముత్యాన్ని ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన రంగు దుస్తువులు దానిమ్మ పండు విత్తుల రంగు అంటే ఎరుపు, ఆ కలర్ వేసుకోవాలి. లక్కీ నెంబర్ 1, 10, 19, 20 కూడితే సింగిల్ నెంబర్ 1 రావాలి. అదే అనేది లక్కీ నెంబర్ అవుతుంది. ఇది స్థిర నక్షత్రం. అంటే ఒక్కొక్క నక్షత్రాలకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. స్థిర నక్షత్రము, ఉగ్ర నక్షత్రము, సౌమ్య నక్షత్రము ఇలా ఉంటాయి. ఇది స్థిర నక్షత్రము. వేద నక్షత్రం అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇంకా పూర్వభాద్ర నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షం మామిడి చెట్టు. ఇది విరుగా చాలామంది పెంచుతున్నారు. ఉత్తరా నక్షత్ర జాతకులు ఇంట్లో మామిడి చెట్టును అనేది అస్సలు పెంచకూడదు, మంచి ఫలితాలు అనేవి రాదు. దీంతో పాటుగా మాలువేము అనే ఒక చెట్టును కూడా పెంచకూడదు అంటున్నారు. ఇక అదృష్ట తేదీలు లక్కీ నెంబర్ 2, 11, 20, 29, 4, 13, 22, 31, 8, 17, 26, 9, 18, 27, 1, 10, 19, 28. ఇక అదృష్ట వారాలు ఆదివారం, బుధవారం, గురువారం, శనివారాలు పై తేదీలతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు 1, 10, 19, 28, 37, 46, 55, 64 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు. ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే ఉత్తరా నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ. దీనికి ఆర్యముడు అనే దేవత అంటే సూర్యుడి యొక్క పేర్లలో ఆర్యముడు అనేది కూడా ఒక పేరుంది. అంటే వీరు సూర్యుడికే చేసుకోవాలి, చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన వృక్షం ఏంటంటే బదరీ వృక్షం అంటే రేగు చెట్టు. రేగు చెట్టు పెంచినా కూడా మంచి ఫలితాలు వస్తాయండి. అదృష్టమైన దిశలు దక్షిణం అంటే మొదటి పాదం వారికి మాత్రం దక్షిణం, మొదటి పాదం వారికి తూర్పు, మిగతా పాదాల వారికి అంటే కన్యరాశిలో ఉన్న 2, 3, 4 పాదాల వారికి దక్షిణము, సింహరాశిలో ఉన్న మొదటి పాదం వారికి మాత్రం తూర్పు అనేది అదృష్ట దిక్కారం. అదృష్ట సంఖ్యలు
మొదటి పాదం వారికి 1, 10, 28, మిగిలిన పాదాలు అంటే 2, 3, 4 పాదాల వారికి 5, 14, 23 పాదాలు. అదృష్ట రత్నాలు మొదటి పాదం వారికి అంటే సింహరాశి వారికి కెంపు, కన్యరాశి వారికి పచ్చ. 5.25 క్యారెట్ల కెంపును, దీన్ని రూబీ అంటారు. దీన్ని మంగళవారం అనామికా వేలుకు ధరించాలి. 6 క్యారెట్ల పచ్చ ఎమరాల్డ్ బుధవారం చిటికన వేలుకు ధరించాలి. దీనికి బదులుగా అంటే కెంపుకు గార్నైట్, ఎమరాల్డ్కు పెరిడాట్ అనేది ధరించవచ్చు. అంటే కెంపులకు బదులుగా రూబీకి బదులుగా గార్నైట్, పచ్చ ఎమరాల్డ్కు బదులుగా పెరిడాట్ అనే రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఇక వీరు ఏ దేవతకు ఆరాధన చేసుకోవాలి? శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి చెందిన ఏ స్తోత్రమైనా సరే పఠించవచ్చు, మేలు కలుగుతుంది. అయ్యప్ప శరణుఘోష కూడా పఠించవచ్చు. వధూవరులకిద్దరికి ఉత్తరా నక్షత్రం అయితే, ఇద్దరిది కూడా ఒక్కటే నక్షత్రం అయితే మాత్రం వివాహానికి పనికి రాదు. ఉత్తర మొదటి పాదం వారికి కుజదోషం అనేది లేదు. రోహిణి, హస్త, శ్రవణము, ఆరుద్ర, స్వాతి, పుష్యమి నక్షత్ర జాతకులతో వివాహం అనేది చాలా ఉత్తమం. అంటే ఈ వీళ్ళతో వివాహం చేస్తే చాలా బాగుంటుంది. అదృష్టమైన వారాలు మంగళవారం, ఆదివారం, వీటితో కూడిన అదృష్ట సంఖ్యలు గల తేదీలు మరింత శుభదాయకం అవుతాయి. ఇక రుచుల విషయానికి వస్తే కారము, మిశ్రమ రుచులు వీరికి ఇష్టం. కానీ పరిమితంగా తినకుండా అధికంగా ఆరగించే తత్వం వల్ల అరగించుకోలేక అవస్థలు అనేది పడతారంటే మితంగా భోజనాన్ని స్వీకరించాలి. ఇంకా వీరు ఆకుకూరలు, చిక్కుడు, సోనియా బీన్స్ అధికంగా తీసుకోవాలి. మత్తు పానీయాల జోలికి పోరాదు. వీరు మసాలా దినుసులకు మితంగా ఉండాలంటే మసాలా వస్తువులు అస్సలు తీసుకోకూడదు. ఇక దుస్తుల విషయానికి వస్తే తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో గలవి లేదా ఈ రంగుల మిశ్రమంలో గల ఆధునిక వస్త్రధారణ ఈ జాతకులకు మేలు చేస్తుంది. వీరిది మనుష్యగణం కాబట్టి కళాపోషణ స్త్రీలకు ఇష్టలుగా ఉంటారు. ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష, మూలా నక్షత్ర జాతకులైన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. ఇతర శుభకార్యాల విషయంలో ఎవరి నక్షత్రం వారికి శుభ నక్షత్రమే అని న్యాయాన్ని పాటించవచ్చు. ఇక నివారణకు రెమెడీలు. రవిగ్రహ ప్రతికూలతకు కుంకుమ, రక్తచందనము, మంజిష్ట, గజమదనం కలిపి అంటే రాగి పాత్రలో ఉంచి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు, రథసప్తమి రోజున బెల్లం పాయసం ప్రసాదం అని గ్రహించడం కానీ ఆ ప్రసాదాన్ని పంచడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రీం శ్రీం హం గ్రహాదిరాజాయ ఆదిత్యాయ స్వాహ అనేక మంత్రాన్ని పఠిస్తే వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. కన్యా రాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటి? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఇప్పుడు మనం ఇంతకుముందే ఉత్తర నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి గ్రహదేవత చంద్రుడు, ఆదిదేవత సూర్య భగవానుడు. వీరి యొక్క నక్షత్ర యోని అంటే జంతువు దున్న, నక్షత్రం యొక్క శత్రుయోని గుర్రం. కాబట్టి ఈ హస్త నక్షత్రం వారికి అశ్విని కానీ శతభిష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు. ఇక వీరు చేయాల్సిన దానం ఏంటి అంటే వెండి దానం చేసుకోవాలి. నక్షత్రమైన వృక్షము ప్లక్ష వృక్షం అంటే కుంకుడు వృక్షం, కుంకుడు చెట్టు వీరికి వృక్షం అంటారు. వీరికి అదృష్టమైన దిక్కు ఉత్తరం, వారము సోమవారము, హస్త నక్షత్రాన్ని చంద్రుడిది కాబట్టి
ముత్యం అనేది ధరించాలి. వీరు తెలుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. లక్కీ నెంబర్ 2, 11, 20, 29 తేదీలు. ఇది క్షిప్ర నక్షత్రము. దీనికి వేద నక్షత్రం ఏంటంటే శతభిష నక్షత్రం. అంటే హస్త నక్షత్రం వారికి అస్సలు, శతభిష నక్షత్రం వారితో అసలు వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షము మద్ది, ముష్టి, గానుక అనేవి వేద వృక్షాలు. వేద నక్షత్రము శతభిషము, వేద వృక్షము మద్ది, ముష్టి, గానుక. శత్రువృక్షాలు మలువేము, మామిడి. ఇక వీరి యొక్క లక్కీ నెంబర్సు 1, 10, 19, 28, 3, 12, 21, 35, 14, 23, 7, 25, 2, 11, 20, 29 లక్కీ నెంబర్సు. సోమ, బుధ, గురువారాలు చాలా మంచిది. ఈ వారాలతో పై తేదీలు కలిస్తే మరీ మంచిది. అదృష్టమైన సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలు. అంటే ఈ సంవత్సరాల్లో ఆ జాతకుడికి ఏవైనా శుభమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇంకా హస్త నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకుంటే, ఇంకా డీప్గా వెళ్ళి చూస్తే వీరికి అదృష్టమైన దిక్కు ఉత్తర. ఇక అదృష్ట సంఖ్యలు 2, 11, 20, 29. ప్లవ వృక్షము అంటే ప్లక్ష అదృష్టమైన వృక్షము కుంకుడు చెప్పాము. అదృష్ట రత్నాలు ముత్యము, వజ్రము. అధిదేవత రీత్యా వీరు వజ్రం ధరించినప్పటికీ మనసు మీద ప్రభావం చూపించే తెలుపు రంగు ముత్యాన్ని ఈ నక్షత్ర జాతకులు ధరించడం అనేది చాలా శ్రేష్టము. 5.5 క్యారెట్ల ముత్యము బుధవారం రోజున పుష్యమి నక్షత్రం లేదా అమృత యోగ గడియలలో ఉదయం 5:30 ముందుగా చిటికన వేలుకు ధరించడం శ్రేష్టము. మూన్ స్టోన్ ధారణ ద్వితీయమైన పక్షం. ఇక ఇష్టదేవత ఆరాధన గణపతికి, లక్ష్మీదేవికి ఇంద్రకృత లక్ష్మీ కవచం కానీ అష్టలక్ష్మీ మంత్రాలుగా కానీ పఠించండి. రమాసహిత శ్రీ సత్యదేవుని ఆలయం అన్నవరం కాణీపాకాన్ని ధరించండి. ఇక ఉత్తమమైన వివాహం. హస్త నక్షత్రం ఇద్దరిది అయితే మాత్రం పనికిరాదు. అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో జన్మించిన పురుషులకు తప్ప ఇతర నక్షత్ర జాతకులతో వివాహం అనేది ఉత్తమం. అంటే ఈ పై చెప్పిన నక్షత్రాలతో కాకుండా మిగిలిన నక్షత్రాల వారితో వివాహం అనేది చెయ్యాలి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక అదృష్ట వారాలు శుక్రవారం, సోమవారం ఉపవాసాది వ్రతాలకు, మంగళవారం కూడా చాలా ఉత్తమమైంది. ఇక వీరు మిశ్రమ రుచులు, ప్రధానంగా తీపి అనేది చాలా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో కూడిన కూరలు ఇవి కూడా వీరు స్వీకరిస్తుంటారు. ఇతర శాఖ పదార్థాలు కూడా వీరికి చాలా నప్పుతాయి. అందంగా అలంకరించబడిన కొసరి వడ్డించిన ఆహార పదార్థాలు ఆరగించే వీరికి ఇతరులను అనుకరించడం అస్సలు నచ్చదు. కోడి కంటే మటన్ బెటరు. ఈ నక్షత్ర జాతకులకు యూనిఫామ్ దుస్తులు, సరైన మ్యాచింగ్ కుదిరే దుస్తులు మాత్రమే నప్పుతాయి. తెలుపు రంగు కలిసి వస్తుంది. ఇక వీరిది దేవగణం కాబట్టి దైవభక్తి కలవారవుతారు. సుఖభోగాలు తేలిగ్గా పొందగలరు. రాజవర్గంతో మైత్రి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వేదలు అశ్విని, భరణి, మగ, పుబ్బ, స్వాతి, మూల, శతభిషం నక్షత్రాలు హస్తకు శత్రుస్థానంలో ఉన్నందువలన వేదలు. ఈ నక్షత్రాల వారితో వీరికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు అనేవి అసలు పనికిరావు. ఇక నివారణకు రెమెడీలు. బుధగ్రహ ప్రతికూలత నివారణకు గాను గోవుకు పెసలు సమర్పించండి. ముత్తైదులకు పుష్పము, ఫలం, తాంబూలాలు ఇవ్వండి. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రాం క్రీం జీం గ్రహనాదాయ బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉండండి. ఇక కన్యా నక్షత్రంలో ఉన్న 3వ నక్షత్రం చిత్తా నక్షత్రం. అయితే చిత్తా 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. మిగిలిన 3, 4 పాదాలు తులారాశిలోకి
వస్తాయి. ఈ చిత్తా నక్షత్రానికి గ్రహదేవత ఎవరు? కుజుడు. నక్షత్ర అధిదేవత దేవుడు త్వష్టుడు, త్వష్టాదేవత ఈయన. దీనికి నక్షత్ర శత్రుయోని ఎవరు? గోవు. అంటే విశాఖ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో గోవు అనేది ఉంది కాబట్టి ఈ చిత్తా నక్షత్రం వారికి విశాఖ ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వీరు చేయవలసిన దానం ఏంటి? వెండిని దానం చేయాలి. అదృష్టమైన వారము మంగళవారం. మీరు ధరించాల్సింది ఏంటి? పగడం. రంగు ఏంటి? మిరప పండు రంగు దుస్తులు ధరించాలి. ఎరుపు, దీన్ని ఎరుపు అంటారు. ఎరుపులో చాలా రకాలు ఉన్నాయి. నారింజ పండు అయితేనేమో సూర్యుడికి, మిరప పండు అయితేనేమో నక్షత్ర రీత్యా అదృష్ట రంగు దుస్తులు మిరప పండు రంగు అంటే ఎరుపు. ఇదైతే నేమో చిత్తా నక్షత్రం వారికి. నారింజ రంగు అయితేనేమో అది రవికి సంబంధించింది. రవి సంబంధించిన నక్షత్రం వారికి అంటే కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అది బాగా పనిచేస్తుంది. ఇక అదృష్ట నెంబర్ అంటే లక్కీ నెంబర్ 9, 18, 27 తేదీలు అవనే చాలా మంచిది. ఇది యొక్క తత్వం ఏంటంటే పేరుకు మాత్రమే చిత్తా నక్షత్రం, కానీ ఇది చాలా మృదువైన నక్షత్రం. వీరికి ధనిష్ట, మృగశిర నక్షత్రం వారితోని వివాహం చేయకూడదు. అంటే చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రానికి గ్రహం ఒకటే అంటే కుజుడే, కానీ ఒకరికి ఒకరు పడదు. కాబట్టి చిత్తా నక్షత్రం వారికి ధనిష్టతో కానీ మృగశిర నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు. ఇక వేద వృక్షానికి వస్తే జమ్మి, చండ్ర. శత్రు నక్షత్రం చండ్ర, జమ్మి ఈ రెండు కూడా వేద వృక్షాలు. వీరు ఇంట్లో మాత్రం ఈ చెట్లను అసలు పెంచకూడదు. అదృష్టమైన తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 6, 15, 24, 9, 18, 27 ఈ తేదీలు అదృష్టమైన తేదీలు, లక్కీ నెంబర్. ఇక అదృష్ట వారాలు మంగళవారం, బుధవారం, శనివారాలు. ఇవి పై తేదీలతో కలిస్తే ఇంకా చాలా మంచిదంట. అదృష్టమైన సంవత్సరాలు 9, 18, 27, 36, 45, 54, 63, 72 ఈ సంవత్సరాల్లో ఈ జాతకులకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇంకా చిత్తా నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఏ విధంగా ఉందంటే ఇది మృదు నక్షత్రము. అధిదేవత త్వష్ట అనే ఒక సూర్యుడు. వీరికి అదృష్టమైన దిక్కు దక్షిణము. బిల్వ వృక్షము, మారేడు చెట్టు కూడా చాలా అదృష్టమైనదని చెప్పవచ్చు. అదృష్టమైన సంఖ్యలు 9, 18, 27. అదృష్టమైన రత్నాలు పగడం లేదా పచ్చ. పగడం 7.25 క్యారెట్లు రాగి ఉంగరంలో మంగళవారం చిటికన వేలుకు వీరు ధరించాలి. రాశిరీత్యా పచ్చ ధరించాలంటే బుధవారం సర్వసిద్ధి యోగం శ్రేష్టం. 5 కానీ 4 క్యారెట్లు కనీసం ఉండాలి. ఇవి లేకపోతే వీటికి బదులుగా టోపాజ్, ఎల్లో సఫేర్ అనే వాటిని కూడా వీరు ధరించవచ్చు. ఇక ఈ చిత్తా నక్షత్రం వారి యొక్క ఇష్టమైన దేవత ఆరాధన ఏంటి? ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, సుందరాకాండ పారాయణం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి చెందిన అన్ని రకాల స్తోత్రాలు పఠనం చేయడం, నామావళి చేయడం అంటే అర్చన చేసుకోవడం. విశ్వకర్మ త్వష్ట కూడా ఇష్టదేవతగా విశ్వకర్మ దేవతను కూడా మీరు ఆరాధించవచ్చు. అయితే వధువులకు ఇద్దరికి కూడా ఏక నక్షత్రమే. చిత్త అయితే వివాహానికి అస్సలు పనికిరాదు. ఆరుద్ర, పుష్యమి, ఉత్తర, హస్త, అనురాధ, స్వాతి, శతభిషం, శ్రవణము, మఘ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులతో వివాహం అనేది వీరికి కుదురుతుంది. మంగళవారం, శుక్రవారం, శనివారాలకు వీరికే అస్సలు కలిసి రావని చెప్పాలి. మంగళవారం, శుక్రవారం, శనివారం అస్సలు కలిసి రావు. పులుపు రుచి గల పదార్థాలు, ఈ జాతికి చెందిన ఫలాలు, పుల్లని మజ్జిగ, పెరుగు వీరికి చాలా ఇష్టము. కానీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీటిని తగ్గించుకుంటే చాలా మంచిది. అయితే వీరికి తాను తినడం కంటే ఇతరులకు తినిపించడమే చాలా ఇష్టం అంట. తాము అంతగా ఆహారాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆహారం పద్ధతిగా వడ్డించారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. ఇక దుస్తుల విషయానికి వస్తే చిత్రకళలో వివిధ సందర్భాలకు కూడి
పనికి వచ్చేలా చిత్రకళలతో కూడిన పనితనం అధికంగా ఉండే తెల్లని పల్చని దుస్తులు ధరించడం వీరికి ఉత్తమం. తత్వం: ఈ నక్షత్ర జాతకునికి భార్యాప్రియత్వం ఎక్కువ, బంధుప్రీతి కూడా అధికంగా ఉండే తత్వం. ఒక్కోసారి ఇవే చికాకులకు కారణం కాగలవు, జాగ్రత్త అనేది వహించాలి. వీరు జీవహింస అనేది చేయకూడదు, భూతదయ చూపాలి. వీరు పాటించాల్సిన రెమెడీ ఇదే. ఇక వేదాల విషయానికి వస్తే, ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర, ధనిష్ట, పూర్వాషాఢ, భరణి, పుబ్బ నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. ఇక వీరి యొక్క గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రోం సహ బుధాయ నమః అనేది కన్యరాశి వారికి. ఓం ద్రాం ద్రీం ద్రోం స శుక్రాయ నమ అనే మంత్రము తులారాశి వారికి. ఇది గ్రహాధిపతి యొక్క మంత్రం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం వాస్మి. మనం తులారాశి గురించి తెలుసుకుంటున్నాం. తులారాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటి? చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్త విశాఖలోని విశాఖ నక్షత్రంలోని 3 పాదాలు. 3 పాదాలు ఇవి మొత్తం ఈ 9 పాదాలు తులారాశిలో ఉంటాయి. ఇంతకుముందు మనం చిత్తా నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. స్వాతి నక్షత్రానికి గ్రహం ఏదంటే రాహు. ఈయనకి నక్షత్ర అధిదేవత ఎవరంటే వాయువు. నక్షత్ర యోని. స్వాతి నక్షత్రానికి జంతువు అంటే దున్నపోతు. దీనికి శత్రు అంటే దున్నపోతుకి వ్యతిరేకమైనది ఏంటంటే గుర్రం. కాబట్టి ఈ నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారు అశ్విని కానీ శతభిష నక్షత్రం వారితో వివాహం చేసుకోదు. ఎందుకంటే ఈ అశ్వినికి శతభిష నక్షత్రానికి యోని అంటే జంతువు ఏంటంటే గుర్రం అవుతుంది. వీరికి చెప్పబడిన వృక్షం ఏంటంటే మద్ది చెట్టు. ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన దానం ఏంటంటే వెండి అనేది దానం అనేది చేయాలి. ఇక వీరికి నక్షత్రరీత్యా అదృష్టమైన రత్నం ఏంటంటే గోమేధికాన్ని ధరించాలి. వీరికి అదృష్టమైన వారము ఏంటి? శుక్రవారం. ఇది వీరు ధరించవలసిన అదృష్ట రంగు దుస్తులు తేనె, నిప్పు రంగు. ఇవి వీరికి లక్కీ నెంబర్ అంటే 4. అంటే 4 కలిసి వస్తే అంటే 13 కానీ 22 కానీ 31. 3 + 1 4, 2 + 2 4, 1 + 3 4. ఇట్లా సింగిల్ డిజిట్ నెంబర్ అయితే 4 వస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరికి వేద వృక్షం అంటే పడని వృక్షం ఏంటంటే నేరేడు చెట్టు. అంటే నేరేడు చెట్టు జోలికి అస్సలు పోకూడదు. ఇంకా శత్రువృక్షం ముష్టి, గానుక, మద్ది, నేరేడు. ఇవి శత్రువృక్షాలు. అదృష్టమైన తేదీలు 3, 12, 21, 30, 5, 14, 23, 7, 16, 25, 9, 18, 27, 4, 13, 22, 31. అదృష్టమైన వారాలు గురువారం, శుక్రవారం, శనివారం. అంటే పై తేదీలతో పై డేట్స్తో ఈ వారాలు కూడా కలిస్తే చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక అదృష్ట సంవత్సరాలు అంటే ఆ జాతకుడికి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయంటే 4వ సంవత్సరం కానీ, 13 కానీ, 22 కానీ, 31 కానీ, 40 కానీ, 49 కానీ, 58 కానీ, 67 సంవత్సరాలు అనేవి అదృష్ట వారాలుగా చెప్పవచ్చు. ఇంకా స్వాతి నక్షత్రం వారి యొక్క సంపూర్ణ వివరణ ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే ఇది కొంచెం ఉగ్ర నక్షత్రం అవుతుంది. ఇది వీరికి అదృష్టమైన దిశలు ఏంటంటే పశ్చిమ వాయవ్యం అనేది చాలా అదృష్ట దిశలు అని చెప్పవచ్చు. వీరికి అదృష్ట సంఖ్యలు 4, 13, 22. అదృష్టమైన వృక్షం మద్ది వృక్షం. అదృష్టమైన రత్నాలు గోమేధికం, పచ్చ. ఇది పంచలోక ఉంగరంలో గోమేధికాన్ని 4.25 క్యారెట్లు గలది. ఇది ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని శనివారం సాయంత్రం ధనిష్ట నక్షత్రంలో కూడిన అమృత యుగంలో గోమేధికాన్ని, బుధవారం
ఒకవేళ ఆ రోజు పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటే చాలా మంది పుష్యమి నక్షత్రంతో కూడిన సర్వసిద్ధి యోగంలో దీన్ని ధరిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన మంత్రం ఏంది, ఏ దేవతను పూజించుకోవాలి అంటే నరసింహస్వామికి పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల స్తోత్రాలు చేసుకోవాలి. అంటే రాహు కేతువులకి రవిచంద్రులు శత్రువులు కాబట్టి వీరికి మనసు ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి చంద్రుడు ఎవరు, కృష్ణుడికి పూజ చేసుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కృష్ణుడికి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. అంటే నరసింహస్వామికి కృష్ణుడికి సంబంధించి అన్ని రకాల స్తోత్రాలు మంత్రాలు అష్టోత్తర శతనామావళి చేసుకుంటే చాలా మంచిది. ఇక ఉత్తమ వివాహం అంటే స్వాతి నక్షత్రం వారికి భరణి, ఆశ్లేష, పుబ్బ, పునర్వసు, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట, జ్యేష్ఠ నక్షత్రాలకు సంబంధించిన పురుషులతో వీరికి ఉత్తమ వివాహం అనేది కాగలదు. అంటే ఈ నక్షత్రం వారితో వివాహం చేస్తే చాలా బాగుంటుంది. వీరికి అదృష్ట వారాలు ఆది, శుక్ర, శనివారాలు చాలా మంచిది. ఇక రుచిలోకి వస్తే తేనె రంగులో గల అన్ని ఆహార పదార్థాలు, కొద్దిగా వగరు కలిపిన అన్ని రకాల మధుర పదార్థాలు, పాలు, నెయ్యి అనేది కొంచెం చాలా తగ్గిస్తే చాలా మంచిది. యోని దున్నపోతని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ ఆహారానికి విషయానికి వస్తే అన్ని రకాల ఆధునిక ఆహారాలు వీరు గ్రహించవచ్చు. అయితే అతి అనేది పనికిరాదు. సలాడ్స్, వెల్లుల్లి, టమాటో, బఠానీలు, తోటకూర తినడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక దుస్తుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు, గోమూత్రపు రంగుతో ఉంటే అంటే కొత్త రకం కాఫీ డెకరేషన్తో లైట్ కలర్ సాంప్రదాయ వస్త్రధారణ వీరికి మేలు అని చేస్తుంది. అంటే వీరు ఈ రకమైన దుస్తులు ధరిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. వీరి తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, జన్మతా కళ మీద జీవించే తత్వం గలవారుగా ఉంటారు. వ్యసన పరులను త్వరగా అనుసరించే తత్వం అనేది ఉంటుంది. 30 సంవత్సరాల వరకు నిలకడ లేని జీవితమే వీరి. అంటే 30 సంవత్సరాల తర్వాత జీవితంలో మార్పు అనేది వస్తుంది. ప్రకృతి ఊర్ధ్వ దృష్టి గల సూర్య నక్షత్రం మాకు చేత జాతకునికి అనుమానించే ప్రకృతి స్వతంత్ర జీవనం మీద ఆసక్తి అనేది ఎక్కువ ఉంది. అంటే అనుమానిస్తూ ఉంటారు వీరు. స్వతంత్రంగా జీవించాలి అనే కోరిక అనేది వీరికి ఉంటుంది. ఇది గణం దేవగణానికి సంబంధించింది. జీవితంలో పైకి రావడానికి శ్రీకృష్ణుని మందిరాలు, గుడులు సందర్శించగలరు. అంటే దశలు బాగాలేనప్పుడు వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయం సందర్శిస్తే చాలా మంచిది. వేదరు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుష్యమి, కృతికా నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది కూడదు. అంటే వీళ్ళతో అసలు వివాహం చేయకూడదు. అంటే అనురాధ కానీ, జ్యేష్ఠ కానీ, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుష్యమి, కృతికా నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇక వీరు జపించాల్సిన గ్రహాది మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తులారాశిలో ఉన్న మరి ఒక నక్షత్రం విశాఖ. అంటే విశాఖలోని 1, 2, 3 పాదాలు తులలో వస్తాయి, 4వ పాదము వృశ్చికంలో వస్తుంది. ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. నక్షత్రాది దేవత ఇంద్రాగ్ని దేవతలు. ఈ నక్షత్రానికి జంతువు అంటే నక్షత్ర యోని పులి. దీనికి వ్యతిరేకమైన జంతువు ఏదంటే గోవు అంటే ఆవు అంటారు. ఈ గోవు ఎందులో ఉందంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది. కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రంతో వారితో పెళ్ళి అనేది చేసుకోకూడదు. చేసుకుంటే ఇది విరోధి నక్షత్రం అవుతుంది. ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు. వీరిది నక్షత్ర గణం రాక్షస గణం. ఇక ఈ నక్షత్రం వారికి చెప్పిన వృక్షం ఏంటంటే ఉమ్మెత్త చెట్టు. వీరు చేయవలసిన దానం ఏంటంటే లోహాన్ని దానం చేయాలి. వీరికి అదృష్టమైన వారం ఏంటంటే గురువారం. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురువారం అనేది అదృష్టవారం. అదృష్టమైన రత్నం ఏంటంటే పుష్యరాగము. అదృష్టమైన రంగు దుస్తులు అంటే బంగారపు రంగు దుస్తులు. అంటే కొంచెం
పసుపచ్చ వస్త్రాలు కూడా వీరు ధరించవచ్చు. ఇక వీరికి అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ అంటే 3, 12, 21, 30 తేదీలు. ఇక వీరికి వేద నక్షత్రం ఏంటంటే కృత్తికా నక్షత్రం, అంటే విశాఖ నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షము అత్తి చెట్టు, ఇంకా శత్రువృక్షము ఈ అత్తి చెట్టుతో పాటుగా వేప చెట్టు కూడా వీరికి పనికి రాదు. అంటే వీరు ఒకవేళ ఏదన్నా వృక్షాలను కానీ మొక్కలు ఏదైనా చెట్లను కానీ పెంచదలుచుకుంటే ఈ అత్తి చెట్టును కానీ వేప చెట్టును కానీ అసలు పెంచకూడదు. అదృష్టమైన తేదీలు 3, 12, 21, 30, 4, 13, 22, 31, 6, 15, 24, 7, 16, 25 ఇవి అదృష్టమైన తేదీలు. ఇక అదృష్ట వారాల కిందకి వస్తే ఆదివారం, సోమవారం, మంగళ, గురువారాలు ఈ తేదీలతో అంటే ఈ లక్కీ నెంబర్తో కలిసిన ఈ వారాలైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇక అదృష్ట సంవత్సరాలు అంటే ఈ విశాఖ నక్షత్ర జాతకులకి పనికి వచ్చే అదృష్టాన్ని తెచ్చే సంవత్సరాలు అంటే ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుందంటే 3, 12, 21, 30, 39, 48, 57, 66 సంవత్సరాలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా విశాఖ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ ఎలా ఉంది అంటే ఇది ఉగ్ర నక్షత్రం. ఆ అధిదేవతలు ఏంటంటే ఇంద్రుడు, అగ్ని, అందుకే ఇంద్ర అగ్నులు అన్నారు వీళ్ళని. వీరికి ఉమ్మెత్త వృక్షం అదృష్ట వృక్షం, ఉమ్మెత్త వృక్షము. అదృష్ట సంఖ్యలు 3, 12, 21. వీరు ధరించవలసింది ఏంటంటే కనక పుష్పరాగం. కనక పుష్పరాగాన్ని 5.25 క్యారెట్ల కనక పుష్పరాగాన్ని గురువారం రోజున సూర్యోదయం వేళ చూపుడు వేలుకు ధరిస్తే చాలా మంచిది. దీనికి దాని అంతా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు దీనికి బదులుగా ఎల్లో సఫేర్ స్మోకిటో పాజ్లను ధరించవచ్చును. ఇక వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. షణ్ముఖుడు, దత్తాత్రేయుడు, గురుదత్త చరిత్ర పారాయణము చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఉత్తమమైన వివాహం వధూవరులిద్దరికి కూడా విశాఖ ఏక నక్షత్రమే అయితే మంచిదంటే ఇద్దరికి కూడా ఒకటే నక్షత్రమైనా పర్వాలేదు. అశ్విని, పుష్యమి, మగ, ధనిష్ట, మృగశిర, చిత్త, స్వాతి, మూల, ఉత్తరాషాఢ, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వారైతే చాలా మంచిది. అంటే ఈ నక్షత్ర జాతకులతో వివాహం చేసి తర్వాత వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అదృష్ట వారాలు ఇంతకుముందు చెప్పుకున్నాం, గురువారం, బుధవారం. అంటే మొదటి 3 పాదాల వరకు అంటే తులారాశి వారికి గురువారం, బుధవారం బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే సోమవారం చాలా మంచిది అని చెప్పొచ్చు. రుచులు పులుపు, చేదు. ఈ జాతకులు గుడ్లు, చేపలు, లవంగాలు, మెంతులు, ఆపిల్, అరటిపండ్లు, క్యారెట్, గుమ్మడి ఇవి తింటే చాలా మంచిదే అని చెప్పారు. ఇక యోనికి వస్తే పెద్ద పులి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ ఆహార విషయానికి వస్తే మసాలా ద్రవ్యాలతో కూడిన ఏ ఆహారాన్నైనా ఆరగించవచ్చు. బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి వీళ్ళు తీసుకోవాలి. ఈ తత్వం ఏంటంటే వీరు సంచారం అంటే మహాప్రీతి గల తత్వం. ఎక్కువగా యంత్రాల మీద కార్మికత్వం, కొద్దిమందిది వ్యాపార తత్వం అని కలిసి ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా చాలామంది ఈ విశాఖ నక్షత్ర జాతకులు కష్టపడి పనిచేస్తారు. కొందరు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టపడతారు. యంత్రాల మీద కొందరు పనిచేస్తూ ఉంటారు. కానీ వ్యాపారతత్వం అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఈ విశాఖ నక్షత్ర జాతకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ప్రకృతి ఈ జాతకులు పెద్దలను సేవిస్తుండడం వల్ల ఇతరులకు అంతగా హాని చేసే ప్రకృతి గలవారు కాదు. అంటే విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం కాబట్టి వీళ్ళు గురు నక్షత్రం అంటే తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, అందరికి కూడా మేలు కలగాలి, సర్వే జన సుఖినో భవంతు అనే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వీరిని నమ్మి మోసపోయిన వాళ్ళెవరు కూడా లేరు. గుణం రాక్షస గుణం వీరిది. వేదం ఈ నక్షత్రాన్ని జన్మించిన స్త్రీలకు రోహిణి, శ్రవణం, హస్త నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. ఇక
వీరు చేయాల్సిన గ్రహాది మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌంస శుక్రాయ నమః అనే ఒక మంత్రం. అంటే రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన మంత్రం అని చెప్తున్నాం. ద్రాం ద్రీం ద్రౌంస శుక్రాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ వాస్మయం. వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాల గురించి తెలుసుకుంటానంటే వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకోవాలి, వారు ధరించవలసిన ఉంగరం ఏంటి, వారి యొక్క అదృష్ట తేదీలు ఏంటి, వారి యొక్క అదృష్టమైన లక్కీ నెంబర్ ఏంటి, వృక్షం ఏంటి, యోని ఏంటి, విరోధి జంతువులు ఏంటి, ఏ దేవతను పూజించాలి అన్నదాని గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం ఇంతకుముందే విశాఖ నక్షత్రంలో 4వ పాదం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అనురాధ నక్షత్రానికి గ్రహ దేవత శని. దీనికి అధిదేవత ఎవరంటే మిత్రదేవుడు. మిత్రదేవుడు అన్నా సూర్యుడైనా కూడా ఒకరే. ఆ నక్షత్ర అధిదేవత మిత్రుడు. నక్షత్ర యోని అంటే లేడి. దీనికి లేడికి పనికిరాని జంతువు ఏదంటే కుక్క. వీరు ఎక్కడ కుక్క అంటే ఆరుద్ర నక్షత్రం మూలా నక్షత్రానికి ఈ యోని ఏంటంటే కుక్క కాబట్టి వీరు అనురాధ నక్షత్రం వారికి ఆరుద్ర నక్షత్రంతో కానీ మూలా నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఇది నక్షత్ర గణం అంటే దేవ గణము. వీరికి నక్షత్ర వృక్షం అంటే పనస చెట్టు. వీరు పనస చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. వీరు చేయాల్సిన దానం ఏంటంటే లోహాన్ని దానం చేయాలి. వీరికి అదృష్టమైన వారం శనివారం. అంటే ఆ అనురాధ నక్షత్రానికి అదృష్టరత్నం నీలం అని చెప్పారు. దానికి అధిపతి శని కాబట్టి శనివారమే చాలా మంచిది. అదృష్ట లక్కీ నెంబర్ ఏంటంటే 8 కానీ 17 కానీ 26 ఇవి చాలా మంచిదని చెప్పవచ్చు. నక్షత్ర స్వభావం అంటే అనురాధ నక్షత్రము శనిదైనా కూడా చాలా మృదు నక్షత్రం అని చెప్పవచ్చు. వేద వృక్షం ఏంటంటే భరణి నక్షత్రం. అంటే అనురాధ నక్షత్రం వారికి భరణి నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. ఎందుకంటే భరణి నక్షత్రానికి దేవత ఎవరంటే యముడు. అంటే ఈయననేమో మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటాడు అనురాధ నక్షత్రం దేవత. ఈయనేమో యముడు అంటే చూసి భయపడు కాబట్టి ఈ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షం ఏంటంటే ఉసరిక చెట్టు. శత్రు వృక్షం ఏంటంటే పనస, వేగిస, ఉసరిక ఇవి కూడా పనికిరావు వీరికి. అదృష్టమైన తేదీలు 3, 12, 21, 37, 25, 8, 17, 26, 9, 18, 27 ఇవి అదృష్ట తేదీలు. అదృష్టమైన వారాలు బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఈ పై తేదీలతో కలిసి ఉండట అనేది చాలా మేలు. వీరికి అదృష్టమైన సంవత్సరాలు 5, 14, 23, 32, 41, 50, 59, 68 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా ఈ అనురాధ నక్షత్ర జాతకుల సంపూర్ణమైన వివరణ ఇంకా తెలుసుకోవాలంటే ఇది స్థిరమైన నక్షత్రము. అధిదేవతలు అంటే మిత్రుడు అనే సూర్యుడు. అంటే సూర్యుడికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. అందులో మిత్రుడు అనేది కూడా ఒక విశేషమైన నామం. వీరికి అదృష్టమైన దిశలు దక్షిణం. అదృష్టమైన వృక్షము పనస చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 8, 17, 26. వీరు ధరించవలసిన రత్నం ఏంటంటే నీలం. మేలుజాతి నీలం 5.25 క్యారెట్లు కదా అది. శనివారం రోజున సర్వసిద్ధి యోగంలో మధ్యమ వేలికి ధరిస్తే చాలా మంచిది. కానీ ఈ దివ్యరత్నం చాలా ఖరీదు. అసలైనది అనేది అసలు దొరకదు. దీనికి ఇది దొరకనప్పుడు దానికి బదులుగా ఆర్గానిక్ కెమికల్ రత్నాలు కూడా వాడవచ్చు. అటువంటి వాటిలో టర్క్వైడ్, ఎమితీస్,
స్టార్ షాషేర్, అక్వామెరిన్, టచ్ స్టోన్లు కూడా వీరు వాడవచ్చు. ఇక వీరు పూజించవలసిన దేవత ఎవరంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. లక్ష్మీ అష్టకము, పరమశివుడు, జ్యోతిర్లింగ స్తోత్రము, శివ స్తోత్రాలు మొదలైనవి చేసుకోవచ్చు. రుద్ర సూక్తం, రుద్ర నమకము, శివ పంచాక్షరి స్తోత్రం మొదలైనవి చేసుకోవచ్చు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం అనేది రోజు 108 సార్లు చేయడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం. అంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయంటే ఆ దశలో బాగాలేకపోయినప్పుడు వీరు ఒక దగ్గర కూర్చొని సోమవారం రోజు కానీ ఏ రోజైనా కానీ ఉదయం ఓం నమ శివాయ అని ఒక జపమాలతో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఉత్తమమైన ఇక వివాహ విషయానికి వస్తే ఏక నక్షత్రం అనేది వీరికి పనికిరాదు. అంటే అనురాధ నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. ఆశ్లేష జన్మించిన వారితో ఉత్తమమైన వివాహం చేస్తే చాలా బాగుంటుంది. భరణి, రోహిణి, హస్త, జ్యేష్ఠ, రేవతి అనేవి కూడా పర్వాలేదు పనికి వస్తాయి. శనివారం, బుధవారం, సోమవారం ఇవి చాలా బాగుంటాయి. వీరు ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేస్తే శనివారం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. చేదు, మిశ్రమ రుచులు వీరివి భిన్నమైన రుచులు. ఒక్కోసారి తాము ఎంతో ఇష్టపడి తిన్న వాటినే 3 బాగలేకపోతే కన్నెత్తి అయినా పట్టించుకోరు. నిలకడ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యోని హరిణి అంటే ఆడ లేడి. మసాలా దినుసులు, క్యారెట్, బీట్రూట్, పీతలు, రొయ్యలు, ద్రాక్ష, నేరుడు, కాకర, బెండ, దొండ, తేనె చేర్చిన డ్రింకులు వీరు చాలా ఇష్టపడతారు. ఇవి తీసుకుంటేనే చాలా మంచిది. పొడవాటి నల్లటి ఇటాలియన్ స్టైల్ దుస్తులు, జీరాడే దుస్తులు, ముదురు రంగు, కాఫీ కలర్, బ్రౌన్, వెల్వెట్ కలర్ వీరికి చాలా నచ్చుతాయి. బిగునైన వస్త్రధారణ వీరికి ఇష్టం. టైట్గా ఉండే బట్టలు కూడా చాలా ఇష్టపడతారంట వీరు. తత్వం, కార్యశూరత్వం గల తత్వం ఉంటుంది. ఏదైనా అనుకుంటే పని చేసేంత వరకు కుదరరు. ఇది గణము దేవగణానికి సంబంధించింది. ఇది ఈ రాశి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి వీరు అసలు ఆకలికి తట్టుకోలేని జాతకులు వీళ్ళు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర, ధనిష్ట, చిత్త నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది పనికిరాదు. మిగతా నక్షత్రాలు మధ్యమ ఫలితాలు అనేవి ఉంటాయి. వీరు గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రాం క్రైం క్రౌంస భోమాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వృశ్చిక రాశిలో ఉన్న మరొక నక్షత్రం జ్యేష్ఠ. ఇది జ్యేష్ఠ నక్షత్రానికి గ్రహదేవత ఎవరంటే బుధుడు. నక్షత్రాది దేవత అంటే దేవేంద్రుడు. నక్షత్ర యోని లేడి. ఇది శత్రుయోని ఏంటంటే కుక్క. అంటే ఆర్ధ నక్షత్రం. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారితో ఆరుద్ర నక్షత్రం వారితో కూడా వివాహం అని చేస్తే వీరికి విరోధ జంతువులు అయితే ఇవి. నక్షత్ర గణం ఏంటంటే ఇది రాక్షస గణము. ఇక జ్యేష్ఠ నక్షత్రానికి వృక్షం ఏంటంటే పోక చెట్టు. వీరు చేయాల్సిన దానము లోహం. వీరికి అదృష్టమైన వారం బుధవారం. అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడే కాబట్టి వీరికి బుధవారం అనేది అదృష్టమైన వారం అని చెప్పొచ్చు. అదృష్టమైన రత్నం అంటే పచ్చ, దీన్ని మరకతము అని అంటారు. వీరు ధరించవలసిన దుస్తువులు అంటే ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. అంటే కనీసం బుధవారం రోజు ధరించినా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అదృష్టమైన సంఖ్య అంటే లక్కీ నెంబర్ 5, 14, 23 తేదీలు. వేద నక్షత్రం ఏంటి? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అనేది జ్యేష్ఠ నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారితో అనేది వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షం అంటే ముష్టి. శత్రు వృక్షము వేగీష, వనచంద్ర, ముష్టి. ఇవి కూడా పనికిరావు. అదృష్టమైన తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 15, 14, 23 ఇవి లక్కీ నెంబర్లు. అదృష్ట వారాల కిందికి వస్తే ఆదివారం, బుధవారం, శుక్రవారం పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా మేలు చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు 5,
14, 23, 32, 41, 50, 59, 60 ఈ సంవత్సరాల్లో వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ తెలుసుకుంటే, ఇది ఉగ్ర నక్షత్రము. దీనికి అధిదేవత ఇంద్రుడు. వీరికి అదృష్టమైన దిక్కు ఏంటంటే ఉత్తర దిక్కు. అదృష్టమైన వృక్షం అంటే పూక చెట్టు అని చెప్పుకున్నాం. అదృష్టమైన సంఖ్యలు అంటే 5, 14, 23. అదృష్టమైన రత్నాలు అంటే పచ్చ, JADAZ, ఇది కూడా వాడచ్చు. ముత్యం పేర్లు కూడా వాడచ్చు. ఇది ఈ రత్నాన్ని ధరిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇష్టదేవత ఆరాధన అంటే ఇంద్రుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంద్రుడికి కానీ దత్తాత్రేయ స్తోత్రాలు, దక్షిణామూర్తి స్థుతి పఠించడం అనేది చాలా మేలును కలిగిస్తుంది. ఉత్తమమైన వివాహం, వధూవరులిద్దరిది ఏక నక్షత్రం అయితే వివాహానికి పనికిరాదు. అంటే జ్యేష్ఠ నక్షత్రాలు అసలు పనికిరావు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆరుద్ర, కృతిక, మృగశిర, పునర్వసు అంటే 4వ పాదం, మఘ, చిత్త, మూల నక్షత్రం వారితో పెళ్లి అనేది మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అదృష్టమైన వారాలు బుధవారం, సోమవారం. ఉపవాసం అంటే పూజ, దీక్ష మొదలైనవి దైవ సంబంధ కార్యాలకు బుధవారం అయితే చాలా మంచిది. అంటే జ్యేష్ఠ నక్షత్రానికి దేవత బుధుడే కాబట్టి ఈ బుధవారం రోజున వీరు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. రుచులు వీరు మధురం బాగా తింటారంటే స్వీట్లు అనేవి బాగా తీసుకుంటారు. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు కారాన్ని, ఉప్పును అనేది చాలా తగ్గించాలి. మసాలాలు అనేవి అసలు పనికిరావు. అలాగే మాదక ద్రవ్యాల జోలికి కూడా వెళ్లకుండా ఉండాలి. వీరిది రాక్షస గుణము. ఇక వేద విషయాలకు వస్తే, ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని, శతభిషము నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. వీరు చేయాల్సిన గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రాం క్రీం క్రోం సా భోమాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటే మంచిది. ఓం క్రాం క్రీం క్రోం సా భోమాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.